యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా అండి? నీవు దయ్యము పట్టిన వాడవు. దేవుణ్ణి పట్టుకుని నువ్వు దయ్యము పట్టిన వాడవు అన్నప్పుడు కోపం వస్తుందా రాదా? మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎలా ఉంటుందండి? ఒక్క మాట అంటే తిరిగి 4 అనము 10 అనము. అవతల వాళ్ళు ఒక్కసారి ఒక్క మాటే మనల్ని ఒక్కళ్ళే అంటే మనము తిరిగి 10 సార్లు 10 మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ అంటాం కదండి. దేవుణ్ణి పట్టుకొని నువ్వు దెయ్యానివి అంటున్నారండి. దేవుణ్ణి దెయ్యం అనడం ఏంటండి? అసలు కోపం రావాలా వద్దా? మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? అసలు ఆ మాట పట్టించుకోలేదండి ఆయన. మీకు అర్థమవుతుందండి? ఆయన సామాన్యుడేమీ కాడు, గాలికి తిరిగే గన్నయ్య కాదు, పట్టించుకోకుండా వదిలేయడానికి. మనకేంటండి ఉట్టిగా కోపం వచ్చేద్దండి. మనకి ఆలోచించండి. ఆయన స్థాయి ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? యేసు వారిని చూచి ఎవర్రా దెయ్యం? నువ్వు దెయ్యం, మీ అమ్మ దెయ్యం, మీ నాన్న దెయ్యం, నీ భార్య దెయ్యం, మీ పిల్లల దెయ్యాలు, వండరా పట్టుకుని దెయ్యం అంటావు, నన్ను దెయ్యం అంటావా? అసలు లేదండి, ఆ మాటే పట్టించుకోలేదండి ప్రభు. నాకు ఆశ్చర్యం అయిపోయిందండి నిజంగా వండర్ అయిపోయానండి నేను. ఒక మాట మనల్ని ఎవరైనా అంటే తిరిగి మనం రగిలిపోతుంటామే. ఒకటికి 10 మాటలు అనేంత వరకు నిద్రపోమే. తిరిగి మనం కొట్టే వరకు నిద్రపోము, తిట్టే వరకు నిద్రపోము. 1కి 10 మాటలు అన్ని తీరాల్సిందే. మనలో ఉన్నాయి ఈ లోపాలు. మనం మార్చుకుందాం అంటున్నాను, మూకుమ్మడిగా కలిసి మారదాం అంటున్నాను.